బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలి. పెద్దపల్లి మాజీ శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాసరి మనోహర్ రెడ్డి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా పెద్దపల్లి బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ గారి విగ్రహానికి పెద్దపల్లి పట్టణ బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరితో కలిసి విగ్రహానికి పూలమాల అలంకరించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ ప్రపంచ ప్రఖ్యాత మేధావని, ప్రపంచంలోనే అరుదైన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారని 134వ జయంతి ఉత్సవాలను పెద్దపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ శ్రేణులు ప్రజలందరూ ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉందన్నారు. భారతదేశమే గర్వించదగ్గ మహనీయుడు, మాననీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని పేర్కొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన ఫలితంగానే ఈ రాజ్యాంగం ఏర్పడి ప్రజలందరూ సమానత్వం, సౌభ్రతత్వంతో కలిసి జీవిస్తున్నారన్నారు. ఇంత గొప్ప మహనీయుని ఆశయాలను మనం తప్పకుండా కొనసాగించాలని, ఆయన ఆశయాలకు అనుగుణంగా సమాజంలో ప్రతి వ్యక్తి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అటువంటి మహనీయుని జయంతి ఉత్సవాలకు మన దేశంలోనే గాక ప్రపంచంలో కూడా ప్రజాస్వామ్యవాదులందరూ ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారన్నారు. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ప్రజలందరికీ, అంబేద్కర్ వాదులందరికీ, నాయకులకి పేరు పేరున దాసరి మనోహర్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచ ప్రఖ్యాత మేధావి, ప్రపంచంలోనే అరుదైనటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతిని ఈరోజు జరుపుకోవడం జరుగుతూ ఉంది. భారతదేశం ప్రపంచానికి అందినటువంటి ఒక మహనీయుడు, మాననీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన ఫలితంగానే ఈ రాజ్యాంగం ఏర్పడి ఈరోజు ప్రజలందరూ కూడా సమానత్వం, సౌభాగ్యతతో మన ప్రజలందరూ జీవించడం జరుగుతూ ఉంది. అంతటి గొప్ప మహనీయుని ఆశయాలను తప్పకుండా మనం కొనసాగించుకోవాలి. ఆయన ఆశయాలకు అనుగుణంగా ఇవాళ సమాజంలో ప్రతి వ్యక్తి కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడే ఆయన జయంతిని మనం అందరం సంతోషంగా జరుపుకోవడానికి ఒక ప్రతీక. మరి అటువంటి మహనీయుని యొక్క జయంతిని ఈరోజు యావత్ దేశం అంతటా కూడా జరుపుకోవడం జరుగుతూ ఉంది. యావత్ దేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా ప్రజాస్వామ్య దేశాల్లో ప్రజాస్వామ్యవాదులు మరి ప్రతి చోట అంబేద్కర్ గారి జయంతిని జరుపుకోవడం చాలా విశేషమైనది. అందుకే ఈరోజు మరొకసారి ఈ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ప్రజలందరికీ, అంబేద్కర్ వాదులందరికీ, నాయకులందరికీ, పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ మహనీయుని యొక్క ఆశయాలను కొనసాగిద్దామని చెప్పి మనం అందరం మరొకసారి ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రతిజ్ఞ చేస్తూ మరి మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాము.